ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై నెల ఎలా ఉంటుంది 12 రాశులకి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహాల్లో జూలై నెలలో గురుడు కర్కాటక రాశిలో, మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, మరి రవి ఆయన తులారాశి కర్కాటక రాశుల్లో సంచారం ఉంటుంది. అయితే మరి ప్రస్తుతం బుధుడు కూడా మనకి మిథున రాశిలోనే ఉన్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కుజుడు వృషభం మిథునంలో ఉంటాడు. చేత ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. గ్రహాల యొక్క సంబంధాలు తెలుసుకుని తద్వారా అనుకూలంగా ఉన్నప్పుడు వేగంగా వెళ్ళడానికి, కాస్త ప్రతికూలంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మనం వెళ్ళాలి. గోచారాన్ని బట్టి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే ఖగోళంలో ఈ జూలై నెలలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహముల యొక్క బలాన్ని బట్టి ఆ రాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అష్టమంలో శని, సప్తమంలో రాహు, గురుడు వ్యయంలో గురుడు. గ్రహాలన్నీ కూడా పెద్దగా ఏం బలంగా లేవు. ఒక్క కుజుడు రవి పర్వాలేదు, ఆత్మస్థైర్యం ఉంటుంది, స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి, సోదర వర్గ అనుకూలత ఉంటుంది. అలాగనే మీకు రియల్ ఎస్టేట్ సంబంధించిన భూ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. జూలై నెలలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అంచేత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రూపాయికి రూపాయిన్నర ఖర్చు ఎక్కువ జరుగుతుంది. మీరు ఒకటి జరుగుకుంటే ఇంకొకటి ఖర్చు అవుతూ ఉంటుంది. సమస్యలు అయితే పరిష్కార మార్గం అవుతాయి. కాస్త అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి వ్యయానికి కూడా దూరంగా ఉండండి. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. చాలా శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైన వ్యవస్థలో మంచి మార్పులు వస్తాయి. ఇలా మంచి మీకు రన్నింగుగా డబ్బులు కనపడకపోవచ్చు, కానీ స్థిరాస్తి వ్యవహారాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో కూడా అధికారులు మెప్పు పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలత ఉన్నది. కోర్టు వ్యవహారాలు, భూ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. ఇంకా వ్యాపారాత్మకమైన విషయాల్లో కూడా ఐటీ రంగం, షేర్సు, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, వాహన వారికి మాసం పూర్వం చాలా అనుకూలంగా ఉంటుంది. సంఖ్యల్లో 1 వాడండి. రంగుల్లో ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్స్ ఎక్కువగా వాడండి. మరి ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుందంటే గురువారం నాడు గురు చరిత్ర పారాయణ చెయ్యండి. దక్షిణామూర్తి చరిత్ర కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయొచ్చు. ఆ విధంగా దత్తాత్రేయుడి యొక్క చరిత్రను పారాయణ చేయొచ్చు. తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. గురువారం నియమం పెట్టుకోవాలి. గురువారం నాడు స్వీట్ పదార్థాలని ప్రసాదంగా పంచిపెట్టండి, విజయం సాధిస్తారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి భాగ్యస్థానంలో గురుడు, చాలా అనుకూలమైన వాతావరణం. అంటే భాగ్యస్థానం కాదంటే లాభస్థానంలో గురుడు. భాగ్యస్థానంలో ఎవరికి అంటే మనకి వృశ్చిక రాశి వారికి. ఈ యొక్క కన్యారాశి వారికి గురుడు లాభస్థానం యందు ఉండడం చేతను కుటుంబ ఆర్థిక సంతానపరమైన డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నది. ఉద్యోగస్తులకి అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఆర్థికంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి పబ్లిక్ రిలేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాత్మకంగా కూడా కొంచెం ఆర్థిక లావాదేవీలు గతం కంటే ప్రోత్సాహకరంగా ఉంటాయి. అంటే పబ్లిక్ రిలేషన్స్, ఇన్సూరెన్స్,
జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి మొత్తం మీద ఇటువంటి రంగాల వారికి అందరికీ కూడా గతం కంటే ఈ మాసం, ఈ జూలై నెల చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యారాశిలో వారికి జూలై నెల ఒక అదృష్ట యోగంగా చెప్పారు. ఈ గ్రహముల యొక్క సంపుటి, దాంట్లో ప్రధానమైనటువంటి గ్రహం ఎవరయ్యా అంటే గురుడు. ఆయన లాభంలో ఉన్నాడు. గురుడు ద్వికేంద్రాధిపత్యం బట్టి పాపైనప్పటికీ గోచారరీత్యా గురుడు ఉచ్చ స్థానంలో ఉండడం ద్వారా మంచి ఫలితాలు తప్పనిసరిగా ఉంటాయి. తద్వారా అన్నింటా విజయం సాధించగలుగుతారు. ఏ పని కడితే ఆ పనిని పూర్తి చేయాలనేటువంటి తలంపు అనేది మీకు ఏర్పడుతుంది. తద్వారా మీరు విజయం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత ఈ రాశి వారికి, కన్యారాశి వారికి దూరం నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదుల్లో ముందంజలో ఉంటారు. సంఖ్యల్లో 5, 6, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో మరి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, ఆయనతో పాటు హనుమాన్ చాలీసా చదువుతూ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి తవులపాకులతో ఓం శ్రీరామ అని రాసిన దండ తప్పనిసరిగా మీరు ఎప్పుడు మంగళవారం నాడు స్వామివారికి వెయ్యండి. విజయం సంప్రాప్తం అవుతుంది. తులారాశి, ఈ తులారాశి వారికి మరి అత్యద్భుతమైనటువంటి యోగం అంటే షష్ఠ స్థానంలో శని ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. నిదానంతో ముందుకు పెడతారు. క్లారిటీ లేని విషయాన్ని కూడా మీరు క్లారిటీగా చేయగలరు. చేత నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఈ పని చేయగలిగిన వారు మీరే అని మీ శక్తి సామర్థ్యాలు మీరు నిరూపించుకుంటారు. అలాగనే ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. రాజకీయపరమైన సమస్యలు తగ్గుతాయి. వృత్తుల పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. సోదర వర్గ వివాదాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లో కాస్త ఆలస్యం అవుతుంది. వృత్తుల్లో పబ్లిక్ రిలేషన్స్ కాస్త పెరుగుతాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే షేర్సు, ఐటీ రంగం, రియల్ ఎస్టేటు, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. తులారాశి వారికి మొత్తం మీద మనకి మాసం జూలై నెలలో మొట్టమొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజులు అత్యద్భుతంగా ఉంటుంది. అంచేత సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు వాడండి. రంగుల్లో గ్రీన్, లైట్ బ్లూ, తెలుపు కలర్స్ వాడండి. ప్రతి పని శ్రద్ధగా చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. మీ దృష్టి ఎక్కడో పెట్టుకోకండి. కార్యక్రమాల మీద మీ దృష్టి పెట్టుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఆరాధన చేయవలసి వస్తే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. దానం, కందులు దానం చేయండి. అంచేత తద్వారా మీరు తప్పనిసరిగా కొంత విజయం సాధించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి.